ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశాలు లేవని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పేసిందట. కష్టపడ్డ వారికి యువతరానికి అవకాశాలంటూ సీఎం రేవంత్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కొద్ది కాలం క్రితం జరిగిన పీఏసీ సమావేశంలో రాబోయే 20 ఏళ్ల పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త తరానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశాలు దక్కబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల చివరి నాటికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ కానున్నాయి. వీరందరూ కూడా బీఆర్ఎస్కు చెందిన వారే. వీరిలో మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, ఎంఐఎంకు చెందిన ఇఫెండి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల లెక్కలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కే అవకాశాలున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సమయంలో సిపిఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని ఒప్పందం జరిగిందని, రెండింటిలో కనీసం ఒక్కటైనా ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతోంది. కాంగ్రెస్ అధిష్టానంలోని కీలక లీడర్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేది లేదని స్పష్టం చేసిందట. దీంతో పోటీ తగ్గింది. పార్టీ యువతరానికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారట. దీనిలో భాగంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన వారు సైతం తమకు ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్నారట. ఇప్పటి వరకు ఏ పదవి దక్కని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, ఎస్సీ వర్గం నుంచి అద్దెంకి దయాకర్, సిద్దేశ్వర్, దొమ్మటి సాంబయ్య, ఎస్టీల నుంచి రాములు నాయకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఇప్పటికే ముస్లింలకు ఇచ్చినందుకు మళ్లీ ఆ వర్గాలకు సీటు ఇస్తారా లేదా అనేది చూడాలి. పార్టీ భవిష్యత్తుకు యువత ముఖ్యమని భావించిన అధిష్టానం అదే కోణంలో ఇప్పటి వరకు బల్మూరు వెంకట్, అనిల్ కుమార్ యాదవ్కు పదవులు ఇచ్చారని, అదే విధానంలో సామ రామ్మోహన్ రెడ్డి, అద్దెంకి దయాకర్ లాంటి వారికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.